సమగ్ర సర్వే అంటూ రైస్ ఈ రకంగా సర్వేని నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా ఏడాది కూటమి పాలనపై సమగ్ర సర్వే. ఇది ఏ ప్రాతిపదిక మీద తీశారు? ఏ ప్రభుత్వ పనితీరు బాగుంది అని ఓటర్లను అడిగినప్పుడు వివిధ నియోజకవర్గాల నుంచి వైసీపీ 38%, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 వరకు పాలనకు సంబంధించి 38% వైఎస్ఆర్సీపీ పాలన బాగుంది అని చెప్పి ప్రజలు చెబితే, కూటమి ఏడాదిలో 51% బాగుంది అని చెప్పలేమన్న వాళ్ళు 11. ఇక కూటమి ఏడాది పాలనపై ఈ సమగ్ర సర్వేలో మరొక అంశానికి వస్తే, ఎక్కువ సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి ఎవరు? ఇది చాలా కీలకమైన అంశం అండి. ఎందుకంటే సూపర్ 6 అనే నినాదంతో కూటమి ప్రజల్లోకి వెళ్ళింది. ఊహించిన విధంగా ఒక అద్భుతమైన విజయాన్ని, ఒక రికార్డు స్థాయిలో విజయాన్ని, 164 సీట్లు ఆంధ్రప్రదేశ్లో కొల్లగొట్టారు అంటే చిన్న విషయం కాదు. అది 151కే ఆహో ఓహో అనేవారు. అలాంటిది 164, 151 వాళ్ళు 11 సీట్లకి పరిమితమైన నేపథ్యం. మరి ఈ నేపథ్యంలో సంక్షేమం అందించిన ముఖ్యమంత్రుల్లో ఎవరు గొప్ప అంటే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారని చెప్తుంది ఈ సర్వే. 52% సంక్షేమ పథకాలు అందించారట. చంద్రబాబు నాయుడు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు మీన్స్ కూటమి పాలన 48% మాత్రమే అందించారు అని. సూపర్ 6 పూర్తి స్థాయిలో జనాల్లోకి ఇంకా వెళ్ళలేదు. అందుకనే 48% సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారే బాగా చేశారు అని చెప్పే పరిస్థితి. ఇక కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? బాగా లేదని 64%. ఒకసారి చూడొచ్చు. ఇది ఏడాది పాలనలోనే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదని రికార్డు స్థాయిలో 64%, అంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ అది. ఇక బాగుంది 28%, చెప్పలేం 8%, అంటే ఏ రకంగా కూడా కంపేర్ చేయడానికి లేని విధంగా కూటమి ఎమ్మెల్యేల తీరు బాగలేదని చెప్పి రైస్ సర్వే చెప్తుంది. ఇక ఏ ముఖ్యమంత్రి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు 41%, చంద్రబాబు నాయుడు గారు 59%. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ వేరు. ఆయన ఏ హయాంలో అన్నా అభివృద్ధి అనే అంశం మీద ఆయన ఫోకస్ పెడుతుంటారు. ఇప్పుడేంటి, ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ను కూడా ఇప్పటికీ కూడా ఆయన ప్రెస్ మీట్లు, ఏ ప్రెస్ మీట్ చెప్పినా సరే హైదరాబాద్ను చేసింది నేనే, హైదరాబాద్ను చేసింది నేనే, ఐటీని తీసుకొచ్చింది నేనే, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్తుంటారు. వాస్తవంగా అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు అదే నమ్మారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి కూడా 2014లో కూడా ఇదే కారణం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి, రాజధాని లేని లాంటి రాష్ట్రానికి ఖచ్చితంగా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ అని చెప్పి భావించారు. 2014లో ఆయనకు పట్టం కట్టారు. ఇక 2019 విషయానికి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు హవా సాగింది. ఖచ్చితంగా ఆయన వైపు మొగ్గు చూపించారు, ఆయన గెలిపించుకుంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019లో ఆయనకి పట్టం కడితే 2024 వచ్చేసరికల్లా అది కంప్లీట్గా రివర్స్ అయింది. ఎందుకంటే 10 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. 2014లో అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధాని ఏర్పాటు చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చి 3 రాజధానులని నినాదం. సో ఆయన చేయలేదు, ఈయన చేయలేదు, మొత్తానికి రాజధాని లేని రాష్ట్రం అయింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడైనా రాష్ట్రం కావాల్సిన అవసరం ఉంది. రైతుల ఉద్యమాన్ని మనం చూసాం. అమరావతి భూములు ఇచ్చిన రైతులందరూ ఏళ్ల పాటు రోడ్ల మీద వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి. ఎన్ని అరెస్టులు, ఎన్ని గొడవలు. భారతదేశంలో అంత పెద్ద ఉద్యమం లేదు అంటే అవునని అనక తప్పని పరిస్థితి. అలాగే అమరావతి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ ఇంపాక్ట్ అయితే పడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓడిపోవడానికి. అదొక ఫ్యాక్టర్ కింద మనం ప్రధానంగా కూడా భావించాల్సిన అవసరం ఉంది. మరి రాజధాని అనే అంశం మళ్ళీ అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని భావించినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 59% ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 41% వేశారు. ఇక అమరావతి అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటిది? రాజధాని అభివృద్ధి చెందాలి 22%, అమరావతి అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు 78%. ఎందుకు ఎక్కువ దృష్టి పెడుతున్నారు అనే అంశానికి వస్తే 2014లో 1000 ఎకరాల భూములు, అప్పుడు పెద్ద పంచాయతీ అయింది. 33,000 ఎకరాలు ఎందుకు రాజధాని కానీ. ఇప్పుడు మళ్ళీ కూడా భూములు ఎక్వైర్ చేస్తున్నారు, 1000 ఎకరాలు మళ్ళీ ఎక్వైర్ చేస్తున్నారు. సో దృష్టి అంతా దాని మీదే పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా ఆ రకంగానే పెట్టారు. ఇది మంచి పరిణామం కాదు. అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు
అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఫోకస్ అన్నిటి మీద పెట్టాలి, కానీ ఒక అమరావతి రాజధాని మీద పెడితే ఫ్యూచర్ ఏమవుతుందో అని చెప్పి మరొక టెన్షన్ ఉంటుందేమో. ఒకవేళ 2029లో ప్రభుత్వాలు మారితే వాళ్ళేం డిసిషన్ తీసుకుంటారేమో. ఒక భయంకరమైన పరిస్థితి, ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచూ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రాజధాని అనే అంశం మళ్ళీ అభివృద్ధి అంతా తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు ఏమన్నా ఒకవేళ చేంజ్ అయితే, అది మనం ఇప్పుడే మనం చెప్పలేము 2029లో ఎవరు గెలుస్తారని, చాలా సమయం ఉంది కాబట్టి. ఒకవేళ కానీ మారితే ఆయనకి ఎలాగన్నా ఈ ప్రాంతం అంటే ఇష్టం లేదు కాబట్టి, అమరావతి ఒక్కటే రాజధాని కాదు అని ఆయన అనుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ అక్కడ చిచ్చు చెలరేగుతుంది. ఆ భయంతో అభివృద్ధిపై ఎక్కువ దృష్టి అక్కడ పెట్టకండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది? ఇది చాలా కీలకమైన అంశం అండి. బాగుంది 6, బాగాలేదు 10. ఒక పక్క ఎమ్మెల్యేల మీద 62%, 64% వ్యతిరేకత. ఇక్కడ మంత్రుల విషయంలో కూడా బాగోలేదని చెప్పి 10% చెప్తుంటే, బాగుందని చెప్పి 6% అంటున్నారు. అంటే ఒక ఏడాదిలో మంత్రుల పనితీరు అంశం అండి, ఎమ్మెల్యే పనితీరు అంశం అనేది ఇలాంటి రిజల్ట్ రాకూడదు, ఈ నెగిటివిటీ రాకూడదు. ఇది కూటమికి చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. మనకు చూపిస్తున్న రికార్డ్స్ కూడా ఆ రకంగా చెప్తున్నాయి. సర్వేకి సంబంధించి ఎవరెవరికి బాగాలేదు, రెడ్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగాలేదు అని, పర్వాలేదు అన్న వాళ్ళు అందరూ కూడా 9 మంది అంటున్నారు, బాగుంది అన్నవారు 6. బాగుంది వాళ్ళు ఎవరు, పర్వాలేదు వాళ్ళు ఎవరు, బాగోలేదు ఎవరు, నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొల్లు రవీంద్ర బాగాలేదు, సత్యకుమార్ యాదవ్ బాగోలేదు, ఎన్డి ఫరూక్ బాగోలేదు, కొలుసు పార్థసారథి బాలేదు, డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి బాలేదు, గొట్టుపాటి రవికుమార్ బాలేదు, బీసీ జనార్దన్ రెడ్డి బాలేదు, ఎస్ సవిత బాలేదు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాలేదు, వాసంశెట్టి సుభాష్ బాలేదు. ఈ 10 మంది బాగోలేని లిస్టులోకి వెళ్ళిపోయారు. ఇక బాగుంది అన్నది ఎవరిది బాగుందయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు బాగుంది, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బాగుంది, నారా లోకేష్ గారు బాగుంది, పొంగూరు నారాయణ గారు బాగుంది, నిమ్మల రామానాయుడు గారు బాగుంది, పయ్యాల కేశవ్ గారు బాగుంది. ఇక పర్వాలేదు, అది కాదు ఇది కాదు, మధ్యస్థిగా ఉన్న వాళ్ళు ఎవరు, కొండపల్లి శ్రీనివాస్ పర్వాలేదు, టీజీ భరత్ పర్వాలేదు, గుమ్మడి సంజయరాణి పర్వాలేదు, కందులు దుర్గేష్ పర్వాలేదు, అనగాని ప్రసాద్ సత్యప్రసాద్ పర్వాలేదు, వంగలపూడి అనిత పర్వాలేదు, నాదెండ్ల మనోహర్ పర్వాలేదు, కింజరాపు అచ్చెన్నాయుడు పర్వాలేదు, ఆనం రామ్ నారాయణ రెడ్డి పర్వాలేదు. ఒక్కసారిగా మనం ఇక్కడ చూసుకుంటే 25 మంది, 19, 6, 25 మందికి సంబంధించి ఇది వీళ్ళు చూపిస్తున్న రిజల్ట్. అంటే సుమారు 10 మంది ఏ రకంగా వీళ్ళతో కంపేర్ చేసుకున్నా బాగోలేని వాళ్ళ పర్సంటేజే ఎక్కువ ఉంది. ఇది వైసీపీకి ఊపిరి పోస్తున్నట్లుంది, వాళ్ళ నెత్తి మీద పాలు పోస్తున్నట్లుగా ఉంది. ఇక ప్రభుత్వంపై అసంతృప్తికి 9 కారణాలు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ గారు ఉంటుంది, నవనగరాలు అంటారు. సో ఇక్కడ అసంతృప్తికి 9 కారణాలు అని చెప్పి ఈ రైస్ సర్వే ఉంది. అమరావతి 2వ విడత భూసేకరణ, దీని మీద చాలా మందిలో అసంతృప్తి ఉంది. కక్ష సాధింపులో వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, హెచ్చుమీరిన ఎమ్మెల్యేల అవినీతి. ప్రతి సర్వేలోని కూడా ఇది చాలా కీలకంగా ఆ బ్యాడ్ రిమార్క్ వాళ్ళ మీద వస్తుంది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అవనియండి, లేకపోతే గతంలో ఉన్న వాళ్ళు అవనియండి, మంత్రి పదవులు రాని వాళ్ళు అవనియండి, అవినీతి విపరీతంగా పేరుకుపోతుంది అని చెప్పి ప్రతి సర్వే చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే హెచ్చరిస్తున్నారు కూడా బహిరంగంగా, మీ తీరు మార్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలి, మీ నియోజకవర్గాల్లోనే ఉండాలి, మీరు కొత్తగా ఎన్నికయ్యారు, ఇదే మీకు చివరిసారి కాకూడదు అని చెప్పి పదే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తున్నారంటే ప్రజల మాట అదే. కాబట్టి ఇక్కడే సర్వే రిపోర్ట్ వచ్చిందంటే వాళ్ళు తెప్పించుకోలేరా సీఎం స్థాయి వ్యక్తులు? క్లియర్గా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్నది క్లియర్ పిక్చర్ ఉంటుంది. అది తెలుసుకోలేకపోతున్నారు మరి కొత్తగా గెలిచిన వాళ్ళందరూ.